చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో 13, 14, 15 వార్డులకు సంబంధించిన రేషన్ షాపులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మునిరత్నం రిబన్ కట్ చేసి పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కౌన్సిలర్లు సోమశేఖర్, తెలగవతి తదితరులు పాల్గొన్నారు. కుప్పం ప్రియతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు పునః ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, కుప్పం మున్సిపల్ చైర్మన్ మన సెల్వరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా క్లస్టర్ యూనిట్ బూత్ ఇక్కడ కొత్తపేటకు సంబంధించిన అన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రజలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం రేషన్ షాపు ప్రతి ఒక్క పేదవాడికి ఇంటికాడికే తీసుకెళ్లి ఇస్తామని చెప్పి ఒక వెహికల్ తెచ్చి నడి రోడ్లు ఆపి ప్రజలకి అందుబాటులో లేకుండా నడి రోడ్లు ఆపి బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది. చాలా మంది మా బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి ఓటు అడిగేట పార్టీ కుటుంబ సభ్యులకు ఒక చిన్న విన్నపము. మన సార్ చెప్పిన విధంగా ప్రతి రేషన్ షాప్ ముందర ఒక నీడు వేయాలి. మన డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు కడా చైర్మన్ గారు కూడా ఆయన కూడా వినిస్తాము. ఆయన కూడా ఈ యొక్క రేషన్ షాప్ దగ్గర వేయాలని చెప్పి శాసనమండలిలో కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఒక నీడు వేసిన తర్వాత రేషన్ డీలర్లు చారు వేస్తే చూడండి, లేకపోతే బెంచ్లు వేస్తున్నాం ఏదైతే